ఆదిశేషుడు 1000 పడగలు విప్పుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా ఉండేటటువంటి ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే పూర్వం ఆ పర్వత సానువులు బయలుదేరినవి పావుల మెలికలుగా తిరిగి చిట్ట చివరికి వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి అది పడగ విప్పుకున్నట్టుగా ఉండి, పడగ మీద మణి ఎలా ఉంటుందో అలా ఆనందనిలయ విమానం ఉంటుంది. దాంట్లో వెంకటేశ్వర ప్రభు ఉంటారు. దాన్ని సూచిస్తూ ఆ విహంగ వీక్షణంగా తీసినటువంటి చిత్రం ఒకటి ఉండేది. కాబట్టి ఆ మహానుభావుడు పరమపావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనను నిలచి, ఆయన ఉన్నది ఆనంద నిలయం. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కంచిలో ఉన్నటువంటి విమానం పుణ్యకోటి విమానం అంటారు. ఒక్కసారి ఆ విమానం వంక చూసి నమస్కారం చేశారనుకోండి, కోటి పుణ్యములు చేసినట్టు. నరసింహస్వామి దేవాలయం ఉంటుంది వరదరాజస్వామి దేవాలయంలో. ఆ నరసింహస్వామి దేవాలయం దాటి ముందుకెడుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి చూస్తే వరదరాజస్వామి విమానం కనపడుతుంది. లేకపోతే దూరంగా ఉన్న కొండెక్కి చూడవలసి వస్తుంది. నరసింహస్వామి గుడి దాటినప్పుడు ఆగి చూడాలి వరదరాజ విమానం. ఆ కంచి విమానం చూస్తే పుణ్యకోటి, అందుకే దానికి పుణ్యకోటి విమానం అని పేరు. శ్రీరంగం ప్రణవాకార విమానం, ఓంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తిరుమల ఆనంద నిలయ విమానం, ఆనంద నిలయం అని పేరు దానికి. ఆనంద నిలయము అన్న మాటకు అర్థం ఏమిటంటే సంతోషము బయటి వస్తువుల వలన లోపలికి వస్తుంది. అందుకే బయటి వస్తువుల వలన కలిగే సంతోషము కొంతసేపు సంతోషంగా ఉండి తరువాత అదే దుఃఖముగా మారిపోతుంది. తేలికగా చెప్పాలి అంటే, నేను అలా నడిచి వెడుతుంటే సూర్యోదయం అయింది, పచ్చటి బింబం ఉంది. ఆ బింబం చూద్దాం అనుకున్నాను. ఒక చెట్టు కొమ్మ అడ్డొచ్చింది. చెట్టు కొమ్మ అడ్డొచ్చిందే అనుకున్నాను. గాలి వేసి కొమ్మ పక్కకి తొలగింది. అమ్మయ్యా, బింబం కనపడింది, కొమ్మ పక్కకి వెళ్ళింది అన్నాను. మళ్ళీ కొమ్మ అడ్డొచ్చింది. ఆ కొమ్మే సుఖం, ఆ కొమ్మే దుఃఖం. బూర్లు తినాలనిపించింది అనుకోండి, 10 తింటారు, 13వ తింటే వాంతి వస్తుంది. బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు కలిగేటటువంటి సంతోషము కొంతసేపే సంతోషం, సుఖము తర్వాత దుఃఖం అవుతుంది. ఆనందం అలా కాదు, ఉద్భుతమవుతుంది. భూమిలోంచి నీరు పైకి ఎలా వస్తుందో అలా లోపలే ఉద్భుతమవుతుంది. దానికి బయట దానితో సంబంధం ఉండదు. ఉండకుండా లోపల ఊట పుట్టినట్టు పుడుతుంది. అది ఎంతసేపు అనుభవించండి, దానికి పరిమితి ఉండదు. ఆ ఆనందమునందు మగ్గునుడైపోతాడు. దానికి స్థాయి భేదములు ఉంటాయి. ఆనందానికి మనుష్యానందము, గంధర్వానందము, దేవానందము, బృహస్పత్యానందము, బ్రహ్మానందమని చిట్ట చివరి హద్దు. అందులో ఆ ఆనందం అనుభవించేటప్పుడు ఈ లోపల నుంచి వస్తుంది. మీరు చూడండి, తాంబూలం వేసుకున్నారనుకోండి, తమలపాకులు ఆకుపచ్చ, సున్నం తెలుపు, వక్క నలుపు, నల్లని వక్క, ఆకుపచ్చని తమలపాకు, తెల్లని సున్నం కలిపి సరే అన్ని రంగులు ఉన్న నోట్లో పెట్టుకుని నవిలితే నోరంతా ఎరుపయింది. ఎలా అయింది? అలాగే త్రికరణములు ఒక్క గీతలోకి పడ్డాయనుకోండి, ఆనందము ఉద్భుతము, పైకి ఊట కింద పైకి తేలుతుంది ఆనందం. అందుకే ఆనందము బయట నుండి రాదు, లోపల నుంచి వస్తుందని చెప్పడానికే నరనారాయణులై శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఆ అప్సరోగణాన్ని పంపించాడు. చూసి నవ్వాడు నారాయణుడు. నవ్వి, బయట చూస్తే వచ్చేదా ఆనందం, లోపల నుంచి కలిగింది ఆనందం అని తన ఊరువులలోంచి, తన తొడలలోంచి ఒక సుందరిని సృష్టించాడు. నారాయణుడి ఊరువులలోంచి వచ్చింది కాబట్టి ఆమె ఊర్వశి. ఆమెని చూసి వచ్చిన అప్సరోగణం అంతా చూశారు. అయ్యబాబోయ్, ఆయన తొడలలోంచి వచ్చిన ఆమె ఇంత అందంగా ఉంటే మనందరం వచ్చి మాత్రం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు. అంటే తనలోంచి పుట్టినది నిజమైన ఆనందం. తనలోంచి ఎప్పుడు పుడుతుంది? 3 కరణములు ఏకమైతే ఆనందం కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.